ఇసుకుందో, ఏ గడ్డి ఉందో తేటగా కనబడుద్ది, తేటగా కనబడుద్ది. నువ్వు అలా చూసే కన్నులు నాకు కావాలని, కొన్నేళ్ళ లాంటి కన్నులు నాకు కావాలని ప్రార్థన చేసుకోవాలి. అలాంటి భాగ్యం నాకు కావాలి. ఆ భాగ్యం ద్వారా నా కుటుంబాన్ని నేను కట్టుకుంటాను. నీ కుటుంబాన్ని చేతులను కట్టుకోవడం, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ కుటుంబాన్ని కట్టుకోలేవు. దేవుడు ఆజ్ఞాపించింది ఈ లోకంలో ఏది కూడా జరగదు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. అంటూ ఒక మాట ఏమంటాడు ఆ 4వ వచనంలో, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ కొన్ని ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు దూతతో దూత గురించి ఏమంటాడు? ప్రభువా అని మాట్లాడుతున్నాడు. అంటే దిగి వచ్చిన ఆయన ఎవరు? దేవాతి దేవుడు ప్రియుల అని మాట్లాడుచు అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థం. అసలు ఈ జ్ఞాపకార్థ కూడికి ఎప్పుడు పెడతాం మనం? చెప్పండి. వాళ్ళు చచ్చిపోయినారు, అవునా కదా? ఒకరు చనిపోయిన ఒక జ్ఞాపకార్థ కూడికి పెడతాం. ఈ లోకంలో ఒక పెద్ద ఫ్లెక్సీస్, ఆయన చనిపోయిన పెద్ద ఫ్లెక్సీస్ ఆయన ఫోటోలు పెట్టి నీ స్నేహం మాకు దూరం అయిపోయి అది ఇదని రాసి ఓదార్పుతో అన్ని మాటలు రాసి బాధపడదామని ఆయన తిరిగి మనం తెచ్చుకోలేము. తెచ్చుకుంటామా? ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోలేము. వాక్యం అంటే ఇదిగో నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ధర్మ కార్యం, అది నా ద్వారా నేను నీ కలుగు చేసిన దాన్ని బట్టి చేసిన ధర్మ కార్యం జ్ఞాపకార్థంగా ఉన్నాయి నాకు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో అలాగ బ్రతకాలి. దేవుడే నీ కుటుంబం గురించి జ్ఞాపకార్థం అంటే జ్ఞాపకం చేసుకున్న వాడిగా మనం ఉండాలి ప్రియ. అలాంటి నమ్మకం మనకు ఉండాలి ప్రియ. దేవుడు జ్ఞాపకార్థం చేసుకుంటాడు. జ్ఞాపకార్థం అంటే మనం జరిగేది ఆదరణ కూడిక, మనుషుల కింద చేసే ఆదరణ కూడిక. ఆయన చేసిన ఈ లోకంలో ఆయన ఎలా మాట్లాడాడు, ఎలా నడిచేవాడు, దీని గురించి మాట్లాడి వాక్యాన్ని చెప్తాం ప్రియ. కానీ సేవకులు చెప్పేది కాదు ప్రియ. దేవుడు చెప్తాడు నువ్వు చేసిన ధర్మం, నువ్వు చేసిన ప్రార్థన. ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని అరిగిపోయాడు ప్రియులారా. అటు ఉద్యోగం చూసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి తన యొక్క కుటుంబాన్ని కట్టుకున్నాడు. చాలా మంది కుటుంబాన్ని కట్టుకోలేదు ప్రియులారా. కుటుంబంలో కట్టుకోవడం చేత కాదు ప్రియులారా. కుటుంబాన్ని కట్టుకోవాలంటే వాక్యం దగ్గర రావాలి, వెలుగు దగ్గరికి రావాలి. ఎవరో చెప్పిన మాటలు బట్టి కాదు నువ్వు కుటుంబాన్ని కట్టుకోవాల్సింది. దేవుడి యొక్క పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి రావాలి. దేవుడి నీ కుటుంబాన్ని కడతాడు. ఎలా కడతాడు? ఆయన జ్ఞాపకం చేసుకునే విధముగా, ఆయన మరల వాటిని జ్ఞాపకం చేసుకుని ఆయన దేవుని రూపంలో, దేవదూత రూపంలో కొన్నేళ్ళ ఇంటికి వచ్చింది. కొన్నేళ్ళు అన్నాడు, ఏంటి ప్రభువా అని మాట్లాడుతున్నాడు. ప్రభువా అని మాట్లాడు. అప్పుడు దేవుని దూత, అయ్యా నీ ప్రార్థన నా దగ్గరికి వచ్చింది, నీ ధర్మ కార్యాలు నా దగ్గరికి వచ్చాయి. కారణం నీవే రక్షకుడివి. నేను మౌనంగా ఉండటం ద్వారా నీ నామాన్ని హెచ్చించువాడిగా నేను తగ్గవలసిన వాడినై ఉన్నాను. ఈ లోకంలో బ్రతకడానికి నువ్వు ఉద్యోగం ఇచ్చావు, కానీ ఆత్మీయ జీవితంలో నీవు తప్ప నాకు ఎవరు లేదు. నీవే నా దేవుడివి. కొన్నే గురించి ఇచ్చిన సాక్ష్యం నీ కుటుంబం గురించి కదా. ఈరోజు ఎంతమంది ప్రజలారా దేవుని యొక్క వాక్యంలో రాలేకపోతున్నారు? ఎంతమంది రాలేకపోతున్నారు? ఈరోజు పెద్ద పెద్ద పాస్టర్ ఎవరు, మన హ్యారీ గోమ్స్ గారు నుండి కోయంబత్తూరు. ఆయన పెద్ద చాలా హైట్ ఉంటాడు, 6 అడుగుల హైట్ ఉంటాడు. ఆయన కూడా పోయిన నెలలో 6వ తారీఖు చనిపోయాడు. ఆయన కింద 9 వరాలు రాశారు. స్వస్థత వరం, మరణించిన వారు లేపడం, అవి రాశారు. మనిషికి సంబంధించిన ఏది చెప్పండి? ఈ మనిషి చేయగలడా? ఏమి ఈ మనిషి చేస్తే దేవుడు ఎందుకు? దేవుడు చేసిన వాటిని మనిషికి ఆపాదించాడు. ఆయన గురించి ఒక కామెంట్ రాశారు ఒక వ్యక్తి, ఎంతమందిని బాగు చేసినాడు, ఆయన ఎందుకు బతకలేదు? ఎంత అవమానం అది. దేవుడు ఇచ్చాడు నీకు సమయం, నువ్వు బ్రతకాల్సిన 60, 50, 70, 80, 100 ఎంతో నీకు ఇచ్చాడు. ఆ సమయాన్ని నువ్వు ముగించాలనుకున్నా నీ కుదరదు, ఆయన పిలిస్తేనే తప్ప. అందుకని కీర్తన గ్రంథంలో రాయబడింది 9వ అధ్యాయం, ప్రజలారా తిరిగి నా ఎదురుకు రండి. ఎక్కడ రావడం మనం చెప్పండి? ఏర్పాటు చేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీ కొరకు నేను 2 చేతులు చాపుకున్నాను. నేను కొన్ని నిన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రార్థన నాకు ఇంకా వినబడట్లేదు. నీ ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన తగిన కట్టుబాటులు క్రమశిక్షణ లేకుండా మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని చూపిస్తాను. మన జీవితం మాత్రమే జీవితం ఎలాగో జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో వాక్యం అన్నప్పుడు తర్కించాల్సిన వారు మేము. ఆనాడు పాతకాలంలో వాక్యాన్ని తెలియజేస్తే తల్లు లేని వారు కూర్చున్నాడు,
ఇళ్ళకి వచ్చి వాటిని అన్నింటినీ నెమరు వేసుకుంటా ఉన్నాడు ఒక 4-5 కూర్చొని. అందుకే దేవుని ఉగ్రత త్వరగా రాబోతుంది, వస్తుంది కదా. ఆయన వాక్యం అన్నాడు, రాజ్యాల పైన రాజ్యాలు, ప్రజల పైన ప్రజలు, దేశము పైన దేశము, కరువులు, ఇబ్బందులు, భూకంపాలు, సమస్యలు కలుగు చేస్తే కొన్నేళ్ళ వల్ల మనం బ్రతకపోయినట్లయితే, దావీదు వల్ల మనం బ్రతకపోయినట్లయితే, అబ్రహాము వల్ల మనం బ్రతకపోయినట్లయితే, వాక్యాన్ని తర్కించే వారిగా మనం ఉండాలి. తెలుసుకోవాలి, తర్కించడం అంటే తెలుసుకోవాలి, పేద తెలుసుకోవాలి, వాక్యాన్ని తర్కించుకోవాలి. ఒక ఇల్లు కడుతున్నాడు, 10 మంది మేస్త్రిని అడుగుతాం, అవునా కదా? 10 మందిని అడుగుతాం, ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏం కావాలి, ఏంటి కావాలి మనకని 10 మంది మేస్త్రిని అడుగుతాం. ఎవరో ఒక మాట మనకు సూట్ అవుతుంది, దానికి సెట్ అయిపోతుంది. అది లాభమైన నష్టమైన వెళ్ళిపోతా ఉంటుంది. ఒక చిన్న గృహాన్ని కట్టుకోవడానికి నేను ఆలోచిస్తే ఈ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ఎంతగా ఆలోచించాలి? ఏంటి ప్రభా, కొన్నేరు ఎవరు? ఇటలీ పటాలం ఎక్కడ రాయబడి ఉంది? పటాలం వేస్తే ఎక్కడ ఉంది? దానికి ఎంతమంది ఉన్నారు ఆయనకి? ఇటలీ ఏ ప్రాంతము? ఆనాడు దాన్ని ఏ పేరు పెట్టేవాడు? ఆనాడు దానికి ఆయనకి ఏ పోస్టులు ఉన్నాయి? ఆయన కుటుంబ సభ్యులు ఎంతమంది? తర్కించాలి, వాక్యాన్ని తర్కించుకోవాలి. విని వెళ్ళిపోయి కూర్చున్నట్లయితే ఆత్మీయ జీవితంలో ఎదగలేము. ఎదుగుతామా? ఎదగలేమో తెలుసుకోవాలి. ఒక షర్టు, ఒక చీర కొంటున్నప్పుడు 20 సార్లు అడుగుతాం, అది నీకు సూట్ అవుతో లేదో 20కి 30 సార్లు చూస్తాం. వాక్యము కూడా నీకు సూట్ అయిందో లేదో పరీక్షించుకోవాలి. వాక్యం కూడా నీవు అనుసరిస్తున్నావు లేదో పరీక్షించుకోవాలి. అందుకని పరీక్షించి పరిశోధించి నన్ను తెలుసుకోవాలి. మీరు దేవుడు మాట్లాడుతున్న మాట అది. పరీక్షించి పరిశోధించి నన్ను తెలుసుకోవాలి. పరీక్షించిన మాటలే కాదు, పరిశోధించిన మాటలే కాదు. పరిశోధించాడు పిచ్చోడైపోతాడు. దాని ఊరికే పదే రాసి చదివి దాంట్లో వచ్చిన కలర్స్ అన్ని రాసి ఒక నమూనా రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అవునా కదా? కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక డబ్బు తయారు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ప్రయాస పడుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. దేవుని నువ్వేం చూస్తున్నావు? ఎలా ఎదగాలనుకుంటున్నావు? ఎక్కడ వారిని అక్కడ పెట్టి మనం వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఆరాధించడం ద్వారా ఏమి ఉపయోగం? ఆయన అడగడా? ఆయన ఈ మధ్యాహ్న కాల సమయాన్ని అడుగుతాడు, ఆయన నీతో మాట్లాడుతాడు. ఒకవేళ వాక్యం నీ జీవితంలో పని చేసినట్లయితే, కొన్నేరు చేసిన ప్రార్థన నువ్వు చేయడం ప్రారంభిస్తే, ఇంట్లో నువ్వు మంట పెడితే, ఇంట్లో మంట పెట్టామనుకోండి, ఉంటారు ఎవరన్నా? ఒక్కడైనా ఉంటారు ఇంట్లో? అందరు ఎవరు ప్రాణానికి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇంట్లో ఏ వస్తువు కాలిపోయినా అందరూ బయటకు వచ్చేస్తారు. కారణం తెలుసా? అపాయము, ఇబ్బంది. వాక్యం రాలే, ఏమన్నా రాయబడింది? వాక్యం, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆయన మాట బండాలను పగలగొట్టి సూచనాడు. ఆయన వాక్కు అగ్ని వంటిది. ఆయన మాట ఎలాంటిదంటే అగ్ని ముందు నిలబడాలంటే నీవు కూడా ఈ లోపల అగ్ని తట్టుకునే వారిగా ఉండాలి. అలాంటి కృప మనందరికీ దేవుడు సదాకాలం తోడై ఉండి నడిపించింది కాక ప్రార్థన చేసుకుని, పరిశుద్ధులైన తండ్రి, నేను మీ కొందనాలు ప్రభావ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభాన తండ్రి, ప్రారంభ ప్రార్థన, ఆటలు, ఆరాధన, వాక్యం ప్రభాన తండ్రి మీరు మాకు తోడుగారు. అవును ప్రభా, అలాంటి జీవితాన్ని కలిగి ఉంటారు ప్రభా. పుణ్యాలు చేసిన ప్రార్థన ఆలకించవు. మా ప్రార్థన ఆలకించలేకపోవడం కారణం ఏంటిది ప్రభాన తండ్రి? మా మనసులు మారకుండా మారినట్లుగా మేము ఉండినట్లయితే, మా మనసులనైనా వ్యతిరేకంగా ప్రభాన తండ్రి నీకు లోబడిన వారిగా మేము ఉండినట్లయితే సమస్తము నీకు తెలుసు ప్రభా. అవును ప్రభా, నేను స్తుతిస్తున్నాము అయ్యా. అలాంటి మనసుతో ఉన్న వారితో మాట్లాడండి, అలాంటి మనస్తత్వాలు కలిగిన వారితో మీరు మాట్లాడండి. నీ కృపలు నీ దయలో భద్రపరచండి. విన్న వాక్యాన్ని తర్కించు వారిగా, వాటిని పరిశోధించు వారిగా, వాటి గురించి మాట్లాడుకునే వారిగా, వాటినే వారి జీవితానికి ప్రాణాధారముగా ఉండటానికి సహాయపడమని నీ కృపలు నీ దయలో భద్రపరచండి. ఈరోజు ఆదివారం అయినా అయ్యా నిషాని అలాగే ప్రేమించి తిన కుమారుని బట్టి తన యొక్క పుట్టినరోజు సందర్భంగా నీ బిడ్డలైనా వచ్చిన వారందరికీ ఆహారాన్ని సిద్ధం చేశారు. ఆ కుటుంబాన్ని వాటి మీరు దీవించి ఆశీర్వదించారు. నీ జ్ఞాపకం చేసుకోమని నీ కృపల నీ దయలో పోగొట్టుకున్న ఆదివారం ప్రభానతని పోగొట్టుకునే దీవెనలు మరలా తిరిగి మేము చూడలేము. అవి ఎంతబడికి కూడా రానే రావు. అవును ప్రభానతండ్రి, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకి కొనసాగిపోయాయి. మరుగు పందెములలో పరిగెత్తు వాడి యొక్క జీవితాన్ని మా ముందు పెట్టి ఉన్నాయి. అలాంటిగా మేము ఉండటానికి సహాయపడుతున్నాం. కుటుంబానికి రావాల్సిన వెంటనే దీవెనలు ఉన్నాయి. ఈ ఆదివారం వచ్చే ఆదివారం ప్రభు
ఇక్కడ జరుగుతున్న పరిశుద్ధమైన పరిచర్యను బట్టి మీకు కుటుంబాల మీద దీవించండి. సరితాన్ని బట్టి అచ్చును బట్టి మీకు ఆ కుటుంబాల మీద దీవించండి. రాజకుమార్ అలాగే ప్రమాణం తండ్రి భార్యను బట్టి ఇచ్చిన కృషిని బట్టి కూడా మీకు ఆ కుటుంబాల మీరు దీవించాల్సింది. చేయవచ్చిన ప్రతి ఒక్కరి చుట్టూ నీ కాపుదల కంచేసి నడిపించుకోండి. నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. ఏంటి లక్కి అది? తీస్తారా తొందరగా నా బర్త్డే కూడా చెప్తా కానీ ఏది చెప్పా నెంబర్ చెప్పా. నా బర్త్డేకి తెమ్మంట కానీ ఏది చెప్పా. కావాలంటే నా పేరుతో తెమ్మంట. సార్ నిన్ననే టప్పమన్నది. నేను చెప్పలే. హ్యాపీ బర్త్డే టు యూ అచ్చు. Happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you. లక్కీ ఫస్ట్ ఇక్కడ ఉండు. ఫస్ట్ ఇక్కడ ఉండు. తర్వాత అవన్నీ పాస్టర్ ఫస్ట్ పెట్టండి. ఇటు చూడండి. అసలేదు అక్క. జరుగు. ఒక్క టవల్ ఉంది. ఇది చూడొచ్చు. మీ వీడియో చూడు. ఇది వస్తుందా? అట్లా చూడు. నువ్వు మంచిగా చూస్తావు కదా, మేము మంచిగా చేసేది. రచన నెట్ చూడు. లక్కీ ఆపు రావుడు. అమ్మ నిలిచిపోయినా ఇక్కడ. రవాణా నిలిచో. హెయిర్ స్టైల్ మంచిగా. నువ్వు మంచిగా నవ్వు ఫస్ట్. రజీ నవ్వురా. రజీ కొడతలేరు ఇక్కడ ఎవరు. అట్నే ఉండండి. ఓకే బా.
అచ్చు ఇటు చూడండి రా. హాయ్ చెప్పు. ఆగ్బంగారం అట్నే ఉండండి. అన్సి అన్సి చూడు హాయ్ చెప్పు. అర్షిని కూడా అర్షమ్మ నేను గలను వీడియో తీసుకుంటానా. నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువ నీ తోడు.